నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. కోట్లాది రూపాయల ఇసుకను రాత్రి సమయంలో యథేచ్ఛగా జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. టీడీపీలోని ఓ బడా నేత బంధువే ఇసుక దందా చేయడంతో పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో మంత్రి ఇలాకాలో ఇసుక దొంగలట్టు సాక్షి వరుస కథనాలు ప్రచారం చేయడంతో కదిలిన రూరల్ ఎంఆర్ఓ ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్నారు. కానీ వాటిని సీజ్ చేయడానికి పోలీసులు ముందుకు రాకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఏం పర్మిషన్ ఇవ్వలేదు. ఆ టిప్పర్ని జేసీబీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారంట. దాదాపు వారం 10 రోజుల క్రితం కూడా ఒకసారి చెప్తే నేను వెంటనే సిఐ గారు కూడా చెప్పాను. సిఐ గారు కానిస్టేబుల్ పంపించారు. ఆ రోజు కూడా వచ్చి చూస్తే ఎవరు లేరని చెప్పారు. తర్వాత నేను ఆల్రెడీ విషయం చెప్పగానే మా విఆర్ఓని పంపించాను. విఆర్ఓ గారు ఎప్పుడో వచ్చారు. విఆర్ఓ గారు వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే పోలీసు సిఐ గారు కూడా చెప్పారు. ప్రభుత్వం ఏం పర్మిషన్ ఇవ్వలేదు. ఆ టిప్పర్ని జేసీబీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారంట. దాదాపు వారం 10 రోజుల క్రితం కూడా ఒకసారి చెప్తే నేను వెంటనే సిఐ గారు కూడా చెప్పాను. సిఐ గారు కానిస్టేబుల్ పంపించారు. ఆ రోజు కూడా వచ్చి చూస్తే ఎవరు లేరని చెప్పారు. తర్వాత నేను ఆల్రెడీ విషయం చెప్పగానే మా విఆర్ఓని పంపించాను. విఆర్ఓ గారు ఎప్పుడో వచ్చారు. విఆర్ఓ గారు వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే పోలీసు సిఐ గారు కూడా చెప్పారు.